అన్ని జిల్లాల్లో అన్ని ఖాళీలను చూస్తూ ప్రత్యేకంగా 24 దాదాపు 153 ఖాళీలు కొత్త పోస్టులు వస్తే కూడా ఏ ఒక్కటి కూడా లేదు. గతంలోనే మనం అన్ని సంఘాల వాళ్ళకి ఆర్యూపీపీ అయితేనేమి, ఏపీటీఎఫ్ అయితేనేమి చెప్పడం జరిగింది. మళ్ళీ ఆ సంఘ ఈరోజు మన ట్రాన్స్ఫర్లోన ఏదైనా ప్లేస్ ఆఫ్ చేస్తామంటే కూడా మరి ఆల్రెడీ 8 ఏళ్ళు పూర్తయిన వాళ్ళు ఎక్కడి పోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ రాసి ఏమీ చూపలేదు. మరి పీడీలు ముగ్గురు తెలుగు హిందీ పీడీలకు ఏ పోస్టులు చూపలేదు. మళ్ళీ భాషా పండితులు పీఈటీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, భాషా పండితుల పట్ల పీఈటీ ప్రభుత్వం వైఖరి, బ్లాక్ చేసిన వేకెన్సీ అన్ని, తెలుగు హిందీ పీడీ వేకెన్సీ అన్ని, బదిలీల్లో అన్ని వేకెన్సీలు, తెలుగు హిందీ పీడీ పోస్టులు మొత్తం అన్ని ఖాళీలను ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. గత 2 సంవత్సరాల నుంచి బదిలీల కోసం తెలుగు హిందీ ఉపాధ్యాయులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే 2000 సంవత్సరంలో బదిలీ చేపట్టారు. బదిలీ చేపడితే అప్పుడు కోర్టుకు పోయినారనే సాగుతో మొత్తం వేకెన్సీల బ్లాక్ చేసి 1 సంవత్సరం తర్వాత అందరి ట్రాన్స్ఫర్లు అయిపోయిన తర్వాత తెలుగు హిందీ ఉపాధ్యాయులను ఎలాంటి ప్లేసులు లేకుండా ఆర్ఎంఎస్ఏ పోస్టులు శాంక్షన్ అయి ఉన్నప్పటికీ వాళ్ళకు వేకెన్సీస్ చూపకుండా 2021లో కూడా తెలుగు హిందీ ఉపాధ్యాయులకు తీవ్రమైన నష్టం చేయడం జరిగింది. సరే, అప్పుడు ఏదో నష్టం జరిగింది, రాబోయే బదిలీల్లో న్యాయం జరుగుతుందని కోరుకున్నామందరం. అయితే ఈ సంవత్సరం బదిలీలకు విడుదల చేసినప్పటికీ గత సంవత్సరం శాంక్షన్ అయినటువంటి కర్నూలు జిల్లాకు ప్రత్యేకంగా శాంక్షన్ అయినటువంటి తెలుగు హిందీ దాదాపు 150 తెలుగు 150 హిందీ పోస్టులు కొత్తగా శాంక్షన్ అయి ఉన్నాయి. ఆ శాంక్షన్ అయిన పోస్టుల్లో నామమాత్రంగా పీడీ పోస్టులు, తెలుగు హిందీ పీడీ పోస్టులు 2020లోనే శాంక్షన్ అయి ఉన్నాయి. అయితే 2021లో కూడా చూపలేదు, అట్లే బ్లాక్ చేశారు. ఇప్పుడు ఈ బదిలీల్లో కూడా దాదాపు తెలుగు హిందీ పీడీ పోస్టులు మొత్తం అన్నీ కూడా కొత్తగా ఏవైతే శాంక్షన్ అయి ఉన్నావో ఈ శాంక్షన్ అయిన పోస్టులు ఎక్కడివంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్జీ పోస్టులన్నీ హైడ్ చేసి ఆ పోస్టులను మన జిల్లాకు కేటాయించారు. గతంలో ఆర్ఎంఎస్ఏ పోస్టుల కోసమని వీటిని కేటాయించడం జరిగింది. అయితే ఈ బదిలీలో తూర్పుతారని ఎదురు చూసినటువంటి 88 పండితులు కనీసం కుంటి గుడ్డి వారికి కూడా, వీడియోస్ కూడా, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ప్లేసులు లేకుండా పోయాయి. ఈ సరౌండింగ్లో కల్లూరు, కర్నూలు, ఊరకల్లో ఒకే ఒక రియాపర్చునిటీ పోర్ట్ బస్తీపాడు మాత్రం చూపించారు. ఉదాహరణకు ముజఫర్ నగర్, షరీన్ నగర్, టీవీ9 నగర్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే మండలానికి ఒక పోస్ట్ మాత్రం చూపించారు. రియాపోర్షన్ పేరుతో మొత్తం ప్లేస్లలో బ్లాక్ చేయడం జరిగింది. కావున ఈరోజు అన్ని పోస్టులు బ్లాక్ చేస్తే కూడా నిరసన తెలియజేయలేదని అంటారని నెపంతోనే మా నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ విషయాన్నంతటి కూడా మాకు బ్లాక్ చేస్తారని ముందే సమాచారం ఉన్నందుకు జిల్లాలో రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలన్నిటికీ, అన్ని మేజర్ సంఘాలకు, పిఆర్టీయు, ఎస్టీయు, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ 1938 అన్ని ప్రధాన సంఘాల వాళ్లకు మేము స్వయంగా విన్నవించాము, లెటర్లు ఇచ్చాము, స్టేట్ వాళ్ళని సంప్రదించాము. మా అదృష్టం ఏమంటే కర్నూలు జిల్లాలోనే రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయ సంఘ నాయకులందరూ కూడా మన కర్నూలు జిల్లాలో ఉన్నారు. అయితే అందరూ రిప్రజెంటేషన్ ఇచ్చామని చెప్పారు. ఇచ్చామంటే మరి రాష్ట్ర నాయకుల మాట ఒక్కరి మాట అయినా విని లాస్ట్కు ఎమ్మెల్సీ గారు, పిఆర్టీయు ప్రాతినిధ్యం ఎమ్మెల్సీ గారికి కూడా సంఘ నాయకుడికి రిప్రజెంట్ చేయడం జరిగింది. అతను కూడా మా పట్ల కనికరం చూపలేదు. కాబట్టి ఈ తీవ్రమైన అన్యాయాన్ని మేము కర్నూలు జిల్లా తరఫున పీఈటీలు, పండితులు ఖండిస్తూ ఉన్నాము. దయచేసి మన జిల్లాలో 150 పోస్టులు బ్లాక్ చేసి ఉన్నారు. తెలుగులో డిఈఓ పూల్లో 90 మంది భాషా పండితులు ఉన్నారు. 70% నార్మల్ జీవో ప్రకారము 70% పదోన్నతులు కేటాయించాలి. కనీసం 70% పోస్టులైనా బదిలీలో చూపించేసి ఆ 70% ఫిల్ చేయడానికి డిఈఓ పూల్ వాళ్ళతో ఫిల్ చేస్తారని కోరుకుంటూ మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము.